హలో హాయ్. గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులందరికీ స్వాగతం. మీ ప్రిపరేషన్ చక్కగా ఉంటుందనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్‌కి అత్యంత సహాయపడేటువంటి మంచి మంచి డ్యామ్ షూర్ గన్ షాట్స్ కాన్సెప్ట్స్‌ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్ మిత్రులారా. సో, స్క్రీన్ చూడండి. చూసే ముందు ఐదో క్వెషన్ బావుంటుంది. అందులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి వస్తాను. ఫస్ట్ సరైనవి అని అన్నాడు కదండీ! ఇట్ రైట్ స్టేట్మెంట్స్. ఫస్ట్ చూడండి. శాతవాహనుల కాలంలో వర్ణ ధర్మాలు కట్టుదిట్టంగా లేవు అన్నారు. ఇది సరైందా? రైట్. చాలామంది అనుకుంటారు వర్ణ ధర్మం అంటే ఏంటి? ఫోర్త్ ఫోల్డ్ సిస్టమ్. అంటే మీకేమిటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కదా! అది నిజంగా కట్టుదిట్టంగా లేవు. అంటే రిజిడ్‌గా లేవు. నాట్ రిజిడ్. సో, రైట్. నెక్స్ట్ శాతవాహన రాజులు బహుభార్యత్వాన్ని అనుసరించలేదు అన్నారు. శాతవాహన రాజులు నిజానికి బహుభార్యత్వాన్ని అనుసరించారు. కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో మాతృ సంజ్ఞల ధారణకు బహుభార్యత్వం ఒక కారణం. ఎందుకట్లాగా? నిజమే, వీళ్ళంతా రాణులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ రాణి పుత్రుడు ఏమిటో అందువల్ల ఈ మాతృ సంజ్ఞల ధారణకు బహుభార్యత్వం ఒక కారణమని బేసల హనుమంతరావు తన పుస్తకంలో కూడా నిర్ధారించారు కాబట్టి అది కరెక్ట్. నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి నాట్య కత్తులు చందనం అనే మైపూతను వాడేవారు. చందనము కాదండి, అరదళం అనే మైపూతను వాడేవారు. చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అరదళం అనేటువంటి మైపూతను వీరు వాడేవారు. రైట్. సో, కాబట్టి ఆన్సర్ ఏంటి? సో, ఇది 2 రాంగ్. అంటే ఇక్కడ ఏది కరెక్టు? ఏ మరియు సి ఒకటి కరెక్టు. రైట్. అర్థమవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తాం. ఏపీ ఎకానమీకి సంబంధించింది ఇది. చూడండి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ప్రకటనలు. 1. దేశ జీడిపిలో ఈ కారిడార్ 5% వాటాను షేర్ చేస్తుందట. రైట్. ఇది ఎక్కడ దొరికింది మీకు గోపాల్ రెడ్డి అంటే 23-24 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో స్పష్టంగా దీనిపైన మదింపు నివేదిక ఉంది. కాబట్టి బాగా చదవండి, అక్కడ పెట్టుబడుతుంది. మీరు మళ్ళీ ఇది దానిపైన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎన్ని నోట్స్ అట్లాంటివి చూడొద్దండి. నోట్స్ అంటే NODES కేంద్రీకృత అభివృద్ధి అంటారు, అవి వేరు. సో, 5% కరెక్ట్ అండి. కారిడార్ పరిధిలో 6 రెట్లు జీడిపిని పెంచే సామర్థ్యం దీనికి ఉంది. సో, నిజమండి ఇది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఏ మరియు బి. చూడండి, మన విద్యార్థులు తయారు చేసి ఇచ్చిన ఏపీ ఎకానమీలో మీకు పారిశ్రామిక కాండాలపై మంచి బిట్లు వస్తాయి, డ్యామ్ షూర్ వస్తాయి. అందులో మీకు ఇవన్నీ మళ్ళీ టెస్ట్ సిరీస్లో మనం అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచాం మిత్రులారు. అందులో ఒకసారి చూడండి. సో, ఇదో ఇక్కడ విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ చూసారా? పారిశ్రామిక కారిడార్లు అని పెట్టాం. అందులో మీరు ఏమేమి చదవాలా? విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ కనపడుతుందా? చూడండి, ఇందులో ఏమేమి చదవాలా? మీరు ప్రాధాన్యత చదవాలా? అంకెలు అంటే ఎంతమందికి ఉపాధి వస్తుంది, తయారీ రకములు ఎన్ని వస్తుంది, ఎన్ని జిల్లాలు ఇది విస్తరించింది, ఎన్ని నోట్స్ ఉన్నాయి, కొత్తగా వచ్చిన నోట్స్ ఏంటి, ఎన్ని పరిశ్రమలు ఎంపిక షార్ట్ లిస్ట్ చేశారు ఈ కారిడార్ వెంబడి, ఎవరు లోన్ ఇస్తున్నారు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రాజెక్టు లోన్ ఎంత, పాలసీ లోన్ ఎంత, పాలసీ లోన్ అంటే దాని విధి రూపకల్పనకు ఆ లోన్ ఎంత, ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత, ఆంధ్రప్రదేశ్ ఎన్ని మనకు $1 మిలియన్ పెడుతుంది, 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక అభివృద్ధిపై విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రభావము అది ఇచ్చారు. ఆ దానిపైన పెట్టుబడి. మీరు ఏవి చదవకుండా మిగిలిన చదువుకొని వెళ్తే నిల్లు, నన్నేం తిట్టుకోవద్దండి, ఇంకా చదవాలి అట్లా. రైట్. నెక్స్ట్ మిత్రులారా, నెక్స్ట్ పప్పు ధాన్యాలకు సంబంధించిన ప్రకటనలో అంటే పల్సస్ అండి. ఇండియన్ ఎకానమీలోకి రండి. పల్సస్ మీరు బేసిక్ బిట్ చూసుకుంటారు. పప్పు ధాన్యాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామ్. ఈ గ్రామ్ అంటే కొలత కాదండి, అది ఒక పంట పేరు. కరెక్ట్ అండి, అది గ్రామ్ అనేది. అందుకే ఇంగ్లీష్ కూడా ఇచ్చాను. మొత్తం పప్పు ధాన్యాలలో గ్రామ్ వాటా 40%. ఎస్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ మరియు బి సరైనవి. ఇలా చదువుకోవాలి మీరు. పప్పు ధాన్యాలు అంటే ఇంకా పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత, ప్రపంచంలో భారతదేశం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సొల్లు బిట్. సో, అట్లా అడిగే ఛాన్సే లేదు. రైట్. సో, ఇక నెక్స్ట్ క్వశ్చన్. సో, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీరు ఇంకెవరైనా రాయాలనుకుంటే ఇదిగోండి, ఈ సూపర్ గ్రాండ్ టెస్ట్ అని 4 ఇచ్చారు వాళ్ళు. సో, పేపర్ 1 2 టెస్టులు ఉంటాయి, పేపర్ 2 2 టెస్టులు ఉంటాయి. ఇవి ఇక ప్రారంభం అవుతున్నాయి. మన బిట్స్ టైప్ చేసి ఆపరేటర్ కాస్త ఆర్థిక అంటాడు, సారీ
కొంత ఆరోగ్య ప్రభావం రావడం వలన చేయలేకపోయి ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టేస్తున్నారు. ఇందులో మీకు మంచి మంచి ఆసక్తికరమైన అప్డేట్స్ రకమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కనీసం ఇవన్నీ ఉపయోగించుకోండి. ఇది దీని గురించి నేను చాలాసార్లు టైం వేస్ట్ చేసి చెప్పదలుచుకోలేదు. ఇక మన శక్తి సామర్థ్యము 80 మూల గ్రంథాల నుంచి తీసుకొచ్చి తయారు చేసిన పుస్తకాలు, వీటిలో కలిపిన పుస్తకాలన్నీ పెట్టారు. కనీసం ఈ టైంలో ఇదన్నా చేయండి. ఊరికే సోది పుస్తకాలు పట్టుకొని చేయకుండా మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మన సామర్థ్యం ఏంటో, మనం తయారు చేసిన కృషి ఏంటో 3 సంవత్సరాలు లిటరలీ చెప్తున్నా, మాకంటే మీరు తక్కువ కష్టపడ్డారు. కావాలంటే మన విద్యార్థులను అడగండి. నిరంతరం స్టిల్ ఇప్పటికీ కూడా వర్క్ చేస్తున్నాం. ఇంకా మీరు కావాలంటే ఒక సెకండ్ మిత్రులారా, ఇంకా మీరు కావాలంటే ఇది కూడా చేయవచ్చు. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీరు ఫినిష్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇందులో మీరు ఏపీ హిస్టరీ కావాలన్నా, ఎస్ఎన్టీ ఎకానమీ కావాలన్నా ప్రతి సబ్జెక్ట్లో మనకి 40 టెస్టులు వాళ్ళు పెడతారు. 40 టెస్టులు ప్రతి చిన్న భాగానికి 20 క్వశ్చన్స్ చొప్పున వస్తాయి. మీరు ఖచ్చితంగా 3 డేస్ చేయవచ్చు, 2 డేస్ చేయవచ్చు. ఎప్పుడైనా మీకు కనీసం సబ్జెక్ట్ పైన కమాండ్ వచ్చి పూర్తి కాన్ఫిడెన్స్తో విశ్వాసంతో వెళ్తారు. ఇవైనా చేయవచ్చు. వీటన్నిటిని మీరు జాయిన్ అవ్వడానికి వీలుగా వారు ఇదిగోండి ఈ డెమో పెట్టాలంటే డెమోకి ఈ వాట్సాప్ నెంబర్ రిక్వెస్ట్ పెట్టండి. డౌన్లోడ్ శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్. రైట్, అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. నేను మళ్ళీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నా మిత్రులారా. అందులో మీరు 3వ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ప్రధానమంత్రి ధాన్య కృషి యోజనకు సంబంధించి ప్రకటనలు. ఇది నేను కేంద్ర బడ్జెట్లోకి వచ్చేసాను. రీసెంట్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో 25-26లో దానికి సంబంధించి వ్యవసాయ రంగం ఒక ప్రధానమైనటువంటి తీవుని ఎంచుకున్నారు. అందులో ధాన్య కృషి యోజన అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. 25-26 కేంద్ర బడ్జెట్లో ఇందులో సరైన స్టేట్మెంట్స్ అడిగారు చూడండి. వ్యవసాయ ఉత్పాదకత, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉన్న 100 జిల్లాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రైట్, ఇది శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ విద్యార్థులకు సమర్థవంతంగా టెస్టుల రూపంలో అందించేసాను. వారు ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయించారు. వ్యవసాయం కావచ్చు, ఎగుమతుల ప్రోత్సాహం కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ 4 థీములు ఎంచుకుంది కేంద్ర బడ్జెట్లో. 4 థీముల పైన ఈ కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అందించినటువంటి సమగ్ర సమస్త సమాచారాన్ని సోదు లేకుండా సూటిగా స్పష్టంగా శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్లో నిక్షిప్తము చేయడము జరిగినది. రైట్ మై డియర్ యంగ్స్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రైట్, పంట కోత తర్వాత అంటే పోస్ట్ హార్వెస్ట్ తర్వాత నిల్వ సౌకర్యాలకు కూడా ఇది ఉద్దేశించబడింది. స్టోరేజ్ ఫెసిలిటీస్. ఇది కూడా రైట్. కాబట్టి ఎక్కడ ఉంటుంది ఇది? 4 ABC. రైట్ మిత్రులారా. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025కి సంబంధించిన ప్రకటనలు మన రిలీజ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో ఇది మొదటిది. యాస్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కరెక్ట్ అండి. రెండోది, ఈ సూచిక 22-23 సంవత్సరానికి 18 ప్రధాన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య యొక్క సమగ్ర మూల్యాంకనాన్ని అందిస్తుంది. రైట్, కాబట్టి 2 కూడా కరెక్ట్ మిత్రులారా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ ఆర్థిక ఆరోగ్య సూచిక చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది మీరు చాలా ఆసక్తికరంగా చూస్తారు. దీనిపైన కూడా మంచి బిట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపైన నేను శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్లో కూడా మంచి మంచి బిట్ను పొందుపరుస్తారు. చాలా అద్భుతమైనటువంటి బిట్లు. అవి చూసుకుంటే అయిపోతాయి. మనం మీకు కాపీ ఎలా చేయించాను, అంటే 360 డిగ్రీల కోణంలో ఒక టాపిక్ తీసుకొని పరీక్షలకు రాబోయే బిట్లన్నిటిని ఎంచి తరచి ఆలోచించి పరిశోధించి దానిలో కూర్చిన విధానాన్ని గమనించండి. ఎక్కడైనా ఎప్పుడైనా యూ కెన్ చెక్ ఆన్ ఎనీ టైమ్. 80 మూల గ్రంథాల నుంచి అవి సేకరించబడి వాటికి అప్డేట్స్ జత చేయబడి మరింతగా దానికి నూతన విధానాలతో అనేకమైనటువంటి యొక్క సున్నితమైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని సోదు లేకుండా స్పష్టంగా జత చేయబడినది. కనీసం మీ ప్రిపరేషన్లో ల్యాగ్ ఉన్న వాళ్ళు, దానిపైన డౌట్ ఉన్న వాళ్ళు ఇప్పుడైనా రెస్పాండ్ అవ్వండి, నాతో మాట్లాడండి. తగినటువంటి పరిష్కారం ఇస్తాను. చిన్న ఫీజులతోటే మీరు ఈ పరీక్షలో విజయం సాధిస్తారని అనుకుంటున్నా. ఇంకా ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఆలోచనలు కానీ తెరదించి మీరు ఈ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ ఫలవంతం చేస్తారని, ఫ్రూట్ఫుల్ చేస్తారని మరింతగా ఆశిస్తూ మిమ్మల్ని ఆ రకంగా చేయమని వినమ్రంగా కోరుకుంటూ మీ డాక్టర్ గోపాల్ డి.